శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. భారతీయ పరంపరలో ఏ జ్ఞానం కలిగిన వాడైనా ముందు పాదాలకు నమస్కారం చేయన్నారు. ఏం చేశారు? గురువస్తే ఏం చేయాలి? పాదాలకి. పాదాలు అంటే ఏంటంటే, నువ్వు అశ్రద్ధ చేయబడినటువంటి కులాలు ఉన్నాయి చూడండి సమాజంలో, ముందు దళితులకి ప్రతి ఒక్కరూ నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ అగ్ర కులాలను మోసుకు తిరుగుతున్నటువంటి దళితులు, మీరంటున్న దళితులు ఏది శూద్రులు. శూద్రులు అంటే కాళ్ళు. అక్కడ చెప్పింది కూడా అధోభాగాల నుంచి శూద్రులు పుట్టారంటే దానికి వివాదం. ఉదరం నుంచి వైశ్యులు పుట్టారు, బాహువుల నుంచి క్షత్రువులు పుట్టారు, శిరస్సు నుంచి బ్రాహ్మణులు పుట్టారంటే ఇది విభేదంగా చూస్తున్నారు. నిజానికి నీ శరీరంలోనే బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇది బ్రాహ్మణుడు. క్షేత్రం అనే శరీరాన్ని రక్షించడానికి బాహువులు క్షత్రియుడు, క్షేత్రాన్ని రక్షిస్తాడు క్షత్రియుడు. అలాగే ఉదరంలో జరిగే పచన వ్యవస్థ అంటే రసాయనిక చర్య ద్వారా ఏ విటమిన్ కావాలా, కంటికి సి విటమిన్ కావాలా, బోన్కి డి విటమిన్ కావాలా, ఇవన్నీ నువ్వు ఏదైనా తిను, లోపల ఏదైనా తిను, దాన్ని సరిగ్గా వ్యవసాయం చేసి శరీరంలో అన్ని భాగాలకి సమత్వంతో అందించేటటువంటిది వైశ్యుడి యొక్క పాత్ర. కృషి, గో సంరక్షణ, ఈ రెండింటి ద్వారానే శరీరం పోషించబడుతుంది, వ్యవస్థ పోషించబడుతుంది. ఇలాంటి అర్థాన్ని కనుమరిచి అది మరిపింపజేసి మేము బ్రాహ్మణులను అగ్రకులాలు మిమ్మల్ని ముట్టుకోము అన్నారనుకోండి, అప్పుడు వాడిలో తేడా వస్తుంది, సమాజంలో సమతుల్యం దెబ్బతింటుంది. ఎప్పుడు అగ్రకులం ఈ కళ్ళు ఉన్నాయి నేను గొప్పదాన్ని ఎందుకు అన్నాయనుకో, నీలో ఏం గొప్ప ఉంది అని కాళ్ళు అడుగుతాయి. నీ కాళ్ళు అని చిన్న అక్షరాలు ఉన్నాయి నీకు, నా కాకి ఎంత దీర్ఘం ఉంది, కాళ్ళు అన్నాం, నేను బలంగా ఉన్నా పొడవుగా ఉన్నా అని సమాజం తిరగబడింది. ఎందుకు తిరగబడింది? కాళ్ళు నీచమైనవి, అవి బొదలో ఉంటాయి అనేటటువంటి, అంటే దళితులు అనే దానికి ఇక్కడ చూసుకోండి, శరీరంలో ప్రతి ఒక్కరూ 4 వర్ణాలు చతుర్వర్ణాలతో కూడి ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ బ్రాహ్మణుడు, ఇక్కడ క్షత్రియుడు, ఇక్కడ వైశ్యుడు, ఇక్కడ శూద్రుడు. నీలోనే 4 వర్ణాలు ఉన్నాయి. నీవే సమతుల్యం లేకపోతే, నీలో వ్యక్తిగత సమతుల్యం లేనప్పుడు సమాజంలో సమతుల్యం ఎక్కడ వస్తుంది? ఓకే ఓకే కాళ్ళు బురదలో తిప్పుతున్నావు. వినండి, ఇది విన్న తర్వాత మిగతా వాళ్ళందరికీ జ్ఞానోదయం కావాలి కదా. ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నావా, దీనికి ఇస్తున్నావా? అందుచేత జ్ఞానంలో ఇది ఉపయోగిస్తాం, బలంలో దీన్ని ఉపయోగిస్తాం, పచన వ్యవస్థలో సరైనటువంటి వ్యవస్థీకరణ చేయడానికి అన్నిటి సంపదల్ని అన్నిటికీ అందించాలి సమానంగా. ఇక్కడ సమానత్వం కావాలి. వైశ్యుడు సమానత్వాన్ని సృష్టించాలి. వైశ్యుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వ్యాపారం అంటే ఏంటి? వ్యాపింపజేయడం, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సమంగా అందించగలగడం వనరులని. కృషి అంటే వ్యవసాయము, గో సంరక్షణ, ఈ రెండు వాళ్ళ బాధ్యతని మనకి ధర్మశాస్త్రంలో చెప్తే, నువ్వు తప్పు చేస్తే శాస్త్రాన్ని తప్పుపడ్డం ఏంటి? శాస్త్రంలో తప్పు లేదు, దాన్ని ఆచరించేవాళ్ళు. గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఒకటి చేస్తే పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటే కాన్స్టిట్యూషన్ నిందించడం ఎలా అవుతుంది? ఇట్ ఈజ్ ఏ ధార్మిక్ కాన్స్టిట్యూషన్ శాస్త్రాలు అంటే. శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, శాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఆచరించట్లేదు. ఇప్పుడు కాళ్ళు కింద ఉన్నాయని నీచమైనయని చూపిస్తుంది, అంటే కింద కులాలు వాళ్ళని అంటుకోకూడదని. మరి నువ్వు కాళ్ళు తోముకుంటావా, తోముకోకపోతే గజ్జి పట్టి నీకే మొత్తం వ్యవస్థకి ఇదవుతుంది. అదే పని ఇప్పుడు జరిగింది. ఇప్పుడు పూర్వకాలం కాళ్ళకి దండం పెట్టుకున్నవారు ఇప్పుడు కూడా దండం పెట్టమని ఎందుకు చెప్తున్నావు అంటే, కాళ్ళు దండం పెడతారని ఎవరైనా అనుకుంటే నువ్వు కాళ్ళు శుభ్రంగానే కడుక్కుంటావు ముందు ఆ వ్యక్తి. కానీ దండం పెడతాను అని నేను అనుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా చూసుకుంటాం మనం. ఈ రెండు పరస్పరమైనటువంటి ఒక చర్య ప్రతిచర్య ద్వారానే సమత్వం ఏర్పడుతుంది. ఏ ఒక్కరూ ఆచరిస్తే కుదరదు. అందుచేత ఆ దళిత కులాలు అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళకి మీ కాళ్ళ మీద ఏ విధంగా అయితే శ్రద్ధ చూపించి దానికి ముందు నమస్కారం చేయాలి, సమాజం అనే శరీరానికి నమస్కారం చేయాల్సినటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది దళితులు. నేను నమస్కరిస్తున్నాను అంటే శూద్రులు అనే వాళ్ళే లేకపోతే వ్యవస్థకి అవస్థలు వస్తాయి. అది శూద్రులు బలమైన వాళ్ళు. ఇక్కడి నుంచి కొంచెం బలం తగ్గుతుంది పొట్టకి, అక్కడి నుంచి ఇది క్షత్రియులు, ఇది శరీరాన్ని సంరక్షించేటట్టు, దీనికి
ఈ శరీర భాగాలు తక్కువైనప్పటికీ అంటే అల్పసంఖ్యాకులు ఉంటారు మేధావులు ఎప్పుడు కూడా. మీలో కూడా మీరు వానరు, మిగతా వాళ్ళందరూ పైనవాళ్ళు. ఏ వ్యవస్థ అయినా అలాగే ఉంటుంది. అందుకే మేధావులు అనేటటువంటి వాళ్ళు మేధావులు కాని వర్గాన్ని కించపరచడం అనేది అది ఏర్పడింది కాబట్టి ఈ యొక్క సంతులనం దెబ్బతిన్నది. అంచేత ఎవరైతే గురువు అనేటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు పాదాలకు ముందుగా చేస్తాడు, ఐడెంటిటీ పాదాల నుంచి చూపిస్తాడు. ఎందుకంటే మూలం పాదాలు, అందుకే మూలం శూద్రులు. అగ్రవర్ణాలు అగ్రంగా ఉన్నారంటే శూద్రుల ఆధారమై వ్యవస్థ జరుగుతుంది. అన్ని పనులు చేసేవాళ్ళు శూద్రులు. అందుచేత ఆ శూద్రుల్ని గౌరవించడం అనేది అగ్రకులత్వం. ఓకే. అంతేగాని అంటరానితనం కాదు. నువ్వు అంటుకోపోయినా వాడిని చక్కగా చూసుకోవాలి. ఎందుకు ఇప్పుడు రోజు అంటుకోము, ఎప్పుడో దానికి మురికి పట్టినప్పుడు తోముకోవడానికి చేతులు వస్తాయి. అర్థమైంది. క్షత్రియుడు ఎప్పుడు కూడా వాళ్ళని సంరక్షించుకోవాలి. కళ్ళు అవి వచ్చి కాళ్ళకి ఏం చేయలేవు, కళ్ళు దారి చూపిస్తాయి. అర్థమైందా? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి దారి చూపించాలి. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను నీరు కరుస్తుందండి. ఇది శరీరంలో. అంటే అగ్రకులమని నేను నీకు ముళ్ళు గుచ్చుకుంటే పో అనలేదు. అంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడ్చినట్టుగా సమాజంలో ఉన్నటువంటి దళితులకి శూద్రులకి ఏదైనా జరిగితే అగ్రకులమైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేటువంటి వాళ్ళు బాధపడితే, అర్థమైందా, అప్పుడు సమాజంలో సమతుల్యం ఏర్పడుతుంది. అర్థమైంది. ఇప్పుడు అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థని కించపరచకండి. ధర్మం అనేది ఎప్పుడూ కూడా ఎవరి పని వాళ్ళు చేయండి అంటది. ఒకరి పని ఒకరు చేయడం వల్ల ఏమవుతుందండి, దాంట్లో స్కిల్ ఉంటుంది. ఒకడికి చెప్పులు కుట్టడంలో స్కిల్ ఉంటుంది, ఒకడికి మంత్రం చదవడంలో స్కిల్ ఉంటుంది. చెప్పులు కుట్టేవాడు గొడ్డు మాంసం తినాలి. ఎందుకంటే గొడ్లన్నీ కూడా మీకు అలా పడిపోయినాయనుకోండి సమాజంలోకి రోగాలు వస్తాయి. అందుకు గొడ్డుని ఆహారంగా చేశారు వాళ్ళకి. అర్థమైందా? వీడి గొడ్డు తిన్నాడు అనుకోండి జ్ఞానం మందగిస్తుంది, అంటే మందం అవుతుంది, జ్ఞానం షార్ప్గా ఉండదు. అందుగురించి వాడు మాంసం తినకూడదు. అందుకు పని విభజన జరగడం కుల వ్యవస్థ అయితే, ఆహార విభజన చేయడం దీంట్లో వ్యవస్థ. ఆహార విభజన కాదు, సమసమాజ నిర్మాణం కోసం వీడికి దీన్నే ఆహారం పెట్టారనుకోండి, వాడికి అక్కడ గొడ్డు ఆహారంగా ఉందనుకోండి, అది ఈజీగా ఒక గొడ్డుకి ఒక 10,000 మంది తింటారు. ఒక గొడ్డు పోతుంది. అదే పప్పుని తేవాలని 10,000 మందికి వాళ్ళకి పప్పు దొరకదు. అందుచేత మాంసాహారం ఎవరికి, శాకాహారం ఎవరికి, ఆహార విభజన పని విభజన జరిగినట్టే ఆహార విభజన జరిగింది. అందుగురించి ఎప్పుడైనా సరే సింహానికి మీరు గడ్డి పెడితే ఆవదు. అందుకు దళితుల ఆహారం దళితులు తినండి. ఒకవేళ దళితుడు బ్రాహ్మడు కాలేడా అంటే కాళ్ళు తల కాలేదా అనేటటువంటి ప్రశ్న వేస్తే మనం ఏం చేయలేం. ఎస్, అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళకి చేతులు లేవనుకోండి, చేతులు పని కాళ్ళు చేస్తాయి కొన్ని, కానీ ఇంత స్కిల్ ఉండదు. అందుచేత ఎవరి పని వాళ్ళు చేయండి. అంటే మమ్మల్ని ఏమంటున్నావు, మమ్మల్ని ఐఏఎస్ అవద్దంటున్నావా, ఐపీఎస్ అవద్దంటున్నావా అని వస్తుంది ఇక్కడ ప్రశ్న. మీరు ఆ బ్రాహ్మణుడో లేకపోతే ఎవడో మంత్రం చదివి యజ్ఞం చేసి యాగం చేసి దేవుడి సన్నిధిలో దగ్గరగా ఉండి నేను దేవుడు దగ్గరగా ఉన్నాను అనుకుని చేయడం వలన వచ్చే ఫలితం ఏదైతే ఉందో, చెట్ట చివర ఊరి చివరున్న ఒక చర్మకారుడు చెప్పులు కుట్టి ఈ శరీరాన్ని రక్షణగా ఇస్తున్నాడే, ఆ దేవుడికే చెప్పులుగా ఇస్తున్నాడే. ఈ చెప్పులు ఇవ్వడము ఆ యజ్ఞం చేయడము రెండు సమానమే. కర్మ ఏంటి, పని, అది పనియే పరమాత్మ. అందుకు పని పరమాత్మగా భావం చేసేటటువంటి ఒక విధానాన్ని శాస్త్రాలు చెప్పినట్టు పనిని కించపరిచే విధంగా తయారు చేసుకున్నారు సమాజం. అది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల లోపం, కానీ సమాజ లోపం లేదు, అలాగని శాస్త్ర లోపం లేదు. అర్థం చేసుకుంటంలో, అర్థం చెప్పేవారిలో లోపం వచ్చి ఉండొచ్చు. శాస్త్రాల్లో లోపం లేదు, శాస్త్రుల్లో లోపం వచ్చింది, శాస్త్రుల యొక్క అవగాహనలో లోపం వచ్చింది. అందుకు సమాజంలో ఎవరు గొప్ప, శూద్రుడు గొప్ప, చెట్ట ఉన్నటువంటి చండాళ్ళు గొప్ప, పైన ఉన్నటువంటి బ్రాహ్మణుడు గొప్ప అంటే ఇద్దరూ సమానమే. ఇద్దరు చేసేది పనే. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసే బ్రాహ్మణుడైనా, చర్మాది కార్యక్రమాలు చేసే ఈ శరీరానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేటటువంటి చెప్పులు
కుట్టేటటువంటి వాడి యొక్క పని కూడా పనియే. కమ్మరి కుమ్మరి కమసాలి సాలి. ఎవరు చేసినా సరే సమాజాన్ని వర్క్ డివిజన్ చేసుకుని సమసమాజ నిర్మాణానికి ఉండాల్సినటువంటి కులాలు అనుకూలాలు ఏమైంది కుమ్ములాటకి ప్రేరణ చేస్తుంది. అది వ్యక్తిగత లోపమే కానీ వ్యక్తి లోపం వ్యవస్థా లోపంగా మారింది. కానీ సమసమాజ నిర్మాణానికి శాస్త్రాలను సరిగా అధ్యయనం చేసి వాటిని సమాజంలో పరిడవిల్లి అవన్నీ కూడా ఆచరించే విధంగా ఉంటే ఈ ఈ యొక్క ఈ కుమ్ములాటలు ఉండవు. మీరు కులాంతర వివాహాలకి వ్యతిరేకంగా ఉంటారు. కారణం ఏంటి? ఇప్పుడు సామాజిక కారణం చెప్పాలి, ఆధ్యాత్మిక కారణం చెప్పాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ద సోషల్ ఒక్కొక్క విషయాన్ని ఇలాగ విశ్లేషించినప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకుండా చేసి గందరగోళానికి గురి చేసి ఇవన్నీ కూడా ఆత్మహత్యలు, హత్యలు వీటికి దారి